అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేసి చూపించబోతున్నాను. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా రైస్ కూడా చాలా విడివిడిగా కలర్ఫుల్గా మంచి సువాసనతోటి రుచికరంగా ఉంటుంది ఈ ఎగ్ దమ్ బిర్యానీ. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ ఎక్కువ తక్కువ చూసుకొని, నేనైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. అవి ఉడికే లోపల ఒక 4-5 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చేసే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయల్ని తక్కువ ఎక్కువ చూసుకొని కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ ఉడికిన తర్వాత పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే ఒక ఎగ్ ఓవర్గా బాయిల్ అయిపోయి పీల్ కూడా బయటకు వచ్చేసింది. దాన్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ముందుగా వేడి చేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుంటే కొన్నేమో డార్క్ కలర్ వచ్చేస్తాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపల బిర్యానీకి కావలసినటువంటి మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో చెక్క, లవంగం, మొగ్గ, యాలుక్కాయలు, మిరియాలు, అనాస పువ్వు వేసేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం కంటే ఎక్కువేం పట్టదు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న గసగసాల ప్యాకెట్ని కూడా వేసేసుకొని ఈ గసగసాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ప్యాన్ స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి 1 నిమిషమే అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ తీసేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టేసుకోవాలి. చేసే క్వాంటిటీని బట్టి రైస్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కేజీకి పైన రైస్ని తీసుకున్నాను. ఒక 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి తర్వాత వాటర్ వేసి ఒక అరగంట మినిమం మనకి ఆ బిర్యానీ మసాలాలు అన్నీ ఫ్రై అయ్యే లోపల ఇవి చక్కగా నానిపోతాయి. ఒక 7-8 చిన్న సైజు టమాటాలను తీసుకొని వీటిని ప్యూరీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలు చల్లారిన తర్వాత కాస్తంత ధనియాల పొడి కలుపుకొని పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే బిర్యానీకి కావలసినటువంటి మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సగం ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకునేటప్పుడే కాస్తంత తగ్గించి వేసేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సగం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా సగంలోకి ప్యూరీని వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నేను చెప్పేవంతా కూడా మీరు చేసే క్వాంటిటీని బట్టి తక్కువ ఎక్కువ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్గా ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు అనేది బిర్యానీ రైస్ ఉడికిచ్చేటప్పుడు వేస్తాము. అలా కాకుండా ఇలా మసాలాలకు సరిపడేంత ఉప్పుని ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇలా కలిసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా పౌడర్ని వేసుకోవాలి. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే 1 టేబుల్‌న్నర వరకు మసాలా పొడిని వేసేసుకోండి. మిగతాదంతా స్టోర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి
2 పెద్ద గరిటెల పెరుగుని వేసుకోవాలి. పెరుగు బాగా పులుపుగా ఉండేటట్టు కాకుండా నార్మల్గా ఉండేటట్టుగా చూసుకొని ఆ పెరుగుని మాత్రమే వాడండి. పులుపుదైతే మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వాటర్ కూడా చూసుకొని వేసుకోండి, ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ని ఉడికించడం కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని ఉప్పుని కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే వాటర్లోనే సాల్ట్ అంతా పోతుంది, రైస్కు పట్టదు కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోండి. ఈ గ్రేవీ కాస్త ఉడికిన తర్వాత బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో వేసుకొని నానబెట్టేసుకోండి. ఇవి 2 సార్లు పొంగు వచ్చిన తర్వాత ఎసరు కాగి పొంగు వచ్చి ఒక్కసారి మీరు గరిటెతో చెక్ చేసుకుంటే ఒక 50-60% వరకు ఉడికితే సరిపోతుంది రైస్. అవి ఉడికే లోపల ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీని సగం వరకు తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి. సగం ముంచేసి సగం వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. గ్రేవీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత సగం గ్రేవీని ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు 60% వరకు ఉడికినటువంటి రైస్ని ఒక జల్లెడతో తీసేసుకొని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. గిన్నెకి అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పక్కన పెట్టుకున్నటువంటి గ్రేవీని ఎగ్స్ని వేసేసుకొని వీటిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల రైస్ మొత్తానికి ఈ ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ ఎగ్స్ని అన్ని వైపులకి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మిగిలినటువంటి రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్గా మనకి మసాలాలు అనేవి పడతాయి. ఇప్పుడు దీనిపైన ఉడికించినటువంటి నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ వాటర్ని వేయండి. ఎసరు నీళ్ళని వేసుకోండి, ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. తర్వాత పాలల్లో నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా అన్ని వైపులకి స్ప్రెడ్ చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసేసుకొని అన్ని వైపులకి ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా మొత్తం గిన్నె మొత్తం చుట్టూరా వేసుకోవాలి, మధ్యలో కూడా వేసేసుకోవాలి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి మరింత టేస్ట్ని ఇస్తుంది. నచ్చిన వాళ్ళు పుదీనా కాస్తంత కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే మూత పెట్టేసుకొని దాదాపు ఒక పావు గంట వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటే అడుగున వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఇంకిపోతే మనకి బిర్యానీ చక్కగా ప్రిపేర్ అయినట్టు అర్థం. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కదిలించకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నేనైతే దీంట్లోకి వెజ్ వాళ్ళ కోసం అయితే టమాటో గ్రేవీని ప్రిపేర్ చేశాను, చికెన్ గ్రేవీని కూడా ప్రిపేర్ చేశాను. అసలు ఏమీ లేకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఎగ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూశారు కదా, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకున్నాము. మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రిపేర్ చేయండి, ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.